హాయ్, వెల్కమ్ టు దియాస్ వరల్డ్. చూడండి, నేను టమోటా పిక్కల్ పట్టబోతున్నాను. దానికి కావాల్సినవి నేను ఫస్ట్ వచ్చేసి బాగా గట్టిగా ఉన్న టమోటాలు తీసుకున్నాను. అవి 2 కేజీలు తీసుకున్నాను అనమాట. ఈ 2 కేజీ వచ్చేసి నేను దానికి అందరూ వచ్చేసి 1/2 కేజీ వేద్దామన్నారు. కానీ నాకు ఎక్కువగా చింతపండు వచ్చేసి డామినేట్ చేసేది కాబట్టి నేను వచ్చేసి ఎంత వేసానంటే 1/2 కేజీనే వేసాను నేను జస్ట్ చింతపండు. సో వేసి నేను ఒక 2 డేస్ నానబెట్టి మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర కదా నేను చేసేది హైదరాబాద్లో. సో వాళ్ళ డాబా పైనే నేను ఇండివిజువల్ హౌస్ అనమాట ఇది. సో నేను పైన ఎండబెట్టేసి ఇది చూడండి ఎంత అలాగే కరకరలాడుతూ అలాగ క్రిస్పీగా వచ్చింది. సో ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసి నేను మళ్ళీ ఇప్పుడు ఎండలో పెట్టబోతున్నాను. నేను ఇప్పుడు వేయట్లేదు మిక్సీ. కాసేపు ఈ చింతపండు కూడా ఈ వాటర్లో నానబెట్టేసి కాసేపు ఎండలో పెట్టేస్తాను. ఇప్పుడు ఇది ఈ నీళ్ళల్లో పెట్టేసుకొని ఒకటండి, మీరు కనుక టమోటా పచ్చడి చెయ్యాలి అని అనుకుంటే తెల్ల చింతపండే తీసుకోండి. నల్లది తీసుకున్నారనుకోండి కలర్ చాలా ఒకలాగా బ్లాక్గా కనపడిద్ది, బాగోదన్నమాట. సో నేను ఫ్రెష్ది తెల్లది తీసుకున్నాను. 24 మంత్ర అని చెప్పని ఉంది ఒక బ్రాండ్, టాటా వాళ్ళది, చాలా బాగుండిద్ది, అది తీసుకోండి. అలాగే నేను దాంట్లో ఈ చింత పిక్కలను అంటారు కదా, అవి కూడా తీసేసాను అనమాట బాగా. ఇప్పుడు ఇవి మనం ఎండలో పెడదాము. దాన్ని మా సిస్టర్ వాళ్ళ ఇల్లు చూపిస్తా, బాల్కనీ ఎలాగుండిద్దో. వీళ్ళది ఇండివిజువల్ హౌస్. అంటే నేను ఈవినింగ్ పెడుతున్నాను కదా చట్నీ, సో ఎందుకు కాసేపు ఎండలో పెడదాం బాగుండిద్ది అని చెప్పని అలా పెట్టాను. ఇంకా ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు, చిన్నులపాయలు నేను ఇలా ఒలుచుకొని పెట్టుకున్నాను. కొంచెం వచ్చేసి మిక్సీ పడతాను, సగము అంటే తిరగమాతలో వేస్తాను, సగం వచ్చేసి మిక్సీ పట్టేటప్పుడు దాంట్లో వేస్తా. నేను ఎప్పుడైనా సరే నా వీడియోస్లో మీరు చెక్ చేశారంటే నేను 3 మ్యాంగో పిక్కల్స్ పౌడర్ ఒక్కటే వాడతాను. లేదు అని అంటే బళ్ళారి చిల్లీస్ ఉంటుంది కదా, బళ్ళారి గుంటూరు 2 మిక్స్ చేసిన ఇంట్లో దంచే కారం ఒక్కటే యూజ్ చేస్తాను. కానీ 3 మ్యాంగో పిక్కల్స్ వాళ్ళది చాలా బాగుండిద్ది కారము. అలాగే మా తమిళనాడుది ఇది నువ్వుల నూనె భలే ఉండిద్దండి, ఒరిజినల్. ఇంకొచ్చేసి ఇవి వచ్చేసి నువ్వులు అండ్ మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకుంటాను. ఇవన్నీ ఫ్రై చేసేస్తాను ఇప్పుడు నేను. మెంతులు ఎక్కువ వేయనండి, చేదు వస్తుంది. అంటే నాకు 2 కేజీకి వచ్చేసి నేను ఒక అందాజుగా నేను ఒక 4 స్పూన్లు 5 స్పూన్ అంటే ఒక 50 గ్రాములు అలాగే వేస్తున్నాను. 50 కన్నా తక్కువే. ఆవాలు వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది పైకి పేలిద్దని నేను 2 టైమ్స్ ఫ్రై చేసి వేసుకుంటున్నాను. దీంట్లోనే అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తాను. జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసేసాను. ఇప్పుడు ఇంకా మనం ఇది మిక్సీ పట్టుకుందాం పౌడరు. జీలకర్ర వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. లైట్గా వేయాలండి, ఎక్కువ వేయకూడదు, డామినేట్ చేయకూడదు. ఎందుకంటే మెయిన్ మనకి ఆవాలు, ఆవు పిండికి మెంతు పిండి, ఈ 2 అనమాట మనకు దీనికి కావాల్సింది. సో నేను ఇప్పుడు కొంచెం మిక్సీ బరకగా పట్టుకుంటాను, కొన్ని అలాగే పెడతాను అనమాట, టమోటా మనకు కనపడేలాగా. మా అక్క తీస్తున్నారు వీడియో. చూడండి, ఇది బరకగా పట్టాను కదా. కొన్ని వచ్చేసి మామూలు అలాగే కలిపేశాను.
అక్కడక్కడ మనకు ఆ టమోటా ముక్క నోటికి పడేటప్పుడు భలే టేస్ట్గా ఉండిద్ది. కొంతమంది ఏంటంటే టోటల్గా పేస్ట్ లాగా చేసేస్తారు స్మూత్గా, అలా బాగోదు. అది వాళ్ళ ఇష్టం, మనం అనకూడదు. సో ఇప్పుడు నేను ఇది చింతపండు మిక్సీ వేసేస్తాను. అయిపోయింది. ఇప్పుడు ఇదే వాటర్లో, ఈ చింతపండు వాటర్లోనే ఇది కూడా వేసేసి దాంట్లో టమోటా, కారం నేను 250 గ్రామ్స్ వేస్తున్నానండి. కారం నా ఫేవరెట్ కారం ఇది, 3 మ్యాంగో పిక్కల్స్ వాళ్ళది, ఒరిజినల్గా ఉంది, బాగుందన్నమాట. ఆవు పిండి చూసుకొని తగినంత, అంటే మన క్వాంటిటీకి ఎంత పట్టిద్దో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువగా చేస్తారనుకోండి పెద్దలు, వాళ్ళు చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఒక 10 కేజీలు 20 కేజీలు అలా చేసినప్పుడు అదైతే మెజర్మెంట్ మనం చెప్పగలుగుతాము. ఈ చిన్నులపై బాగా నానిందనుకోండి భలే రుచి వచ్చిద్ది. ఇక మిగతా వచ్చేసి నేను అది కచ్చాబచ్చాగా వేసుకున్నాను. ఇక ఇప్పుడు మనం తిరమాత పెడదాం. దానికి కావాల్సింది శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, రెడ్ చిల్లీ, కరివేపాకు, ఇంగువ. నూనె బాగా వేడెక్కాలి. అంటే నువ్వుల నూనె అండి, మరీ వేడెక్కకూడదు. ఒక నార్మల్గా 75% వేడి అవుతే చాలు. ఎక్కువగా కాలిందనుకోండి టేస్ట్ మారిపోయిద్ది. సో ఈ స్టేజ్లో నేను శనగపప్పు వేసుకుంటున్నాను. ఎక్కువగా టమోటా పచ్చళ్ళకి ఏంటంటే శనగపప్పు వాడతారు, మిగతా దానికి శనగపప్పు వాడరు. అసలు తిరమాత కూడా పెట్టరు అనమాట. టమోటా పచ్చడికి ఒకటే పెడతారు, మళ్ళీ పండు మిరపకాయ పచ్చడికి పెడతారు. నా ఫేవరెట్ అండి ఇది. మినప్పప్పు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత చిన్నులపాయలు దంచుకుని అవి వేయాలి. ఆ ఫ్లేవర్ అయితే ఇల్లంతా భలే గుమగుమలాడిపోయిద్ది అనమాట. ఎండుమిరపకాయ నలుపు పడకూడదండి, అదే రెడ్ కలర్లో ఉంటే చూస్తానికి బాగుండిద్ది, మనం తినేటప్పుడు కూడా భలే బాగుండిద్ది అనమాట. సో ఇంగువ పచ్చళ్ళకి కంపల్సరీ మనం వాడాలి ఇంగువ. ఓకే, ఈ స్టేజ్లో మనం ఆపేద్దాం స్టవ్. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిద్దాం, పూర్తిగా చల్లారాలి. అయిపోయింది, చల్లారింది. ఇప్పుడు ఇక నేను ఈ పచ్చడి తీసి దీంట్లో వేస్తున్నాను. చూడండి కలర్ చూడండి ఎంత బాగుందో. నేను ఈ పచ్చడి ఇక్కడ చేసుకొని, ఇది నాకు ఇప్పుడు ఈవినింగ్ ఫ్లైట్. సో నేను చెన్నైలో ఉంటాను కాబట్టి మా అక్క కొంచెం, మా కజిన్ వాళ్ళకి కొంచెం అలా పెట్టేసి మిగతాది నేను చెన్నైకి తీసుకొని వెళ్తున్నాను ఈవినింగ్ ఫ్లైట్కి. చూసారా ఎంత బాగుందో, ఎమ్మి ఎమ్మి.
మా అక్క అయితే వద్దే, నువ్వు కష్టపడి చేసుకున్నావు, తీసుకొని వెళ్ళు అని చెప్పానన్నారు. లేదు, నువ్వు కూడా కొంచెం తిని చూసి చెప్పక్కాయి అని చెప్పని అక్కడ పెట్టాను. చూసారా, యమ్మీ యమ్మీ సూపర్. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.